నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. రాజధానిలో పలు నిర్మాణాలకు ఆమోదం. 44 అంశాలపై చర్చ. అమరావతి బిల్లు ఆగిపోయిందంటూ వైసీపీ తప్పుడు ప్రచారం. అభివృద్ధిని అడ్డుకుంటున్న జగన్కు రాజకీయ సమాధి తప్పదన్న కేంద్ర మంత్రి పెమ్మసాని. పశ్చిమలో P4 విధానం అద్భుతంగా అమలు. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గళా మాధవి. సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు. మాచర్ల వెళ్లకుండా వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. 44 అంశాలతో కూడిన ఎజెండాపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్ల నిర్మాణాలు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గం అంగీకరించింది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్ను 16వ జాతీయ రహదారికి అనుసంధానం చేసే పనుల కోసం టెండర్లు పిలిచేందుకు ఆమోదముద్ర వేశారు. SIPBలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్స్ క్లియరెన్స్పై మంత్రులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే కేబినెట్ సమావేశానికి పలువురు మంత్రులు లేట్గా రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ ప్రాంతంలో గవర్నర్ రెసిడెన్స్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ ఆఫీస్, గెస్ట్ హౌస్, 2 గెస్ట్ హౌస్లతో పాటు సిబ్బంది క్వార్టర్లతో కూడిన లోక్ భవన్ నిర్మాణానికి L1 బిడ్ను ఆమోదించేందుకు APCADA కమిషనర్కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అంటే ఇంతకుముందు టెండర్లు పిలిచాం కేబినెట్ అప్రూవల్తో. ఇప్పుడు L1గా వచ్చిన బిడ్డర్కి ఈ టెండర్ అప్పగించడానికి CADA చైర్మన్కి, కమిషనర్కి అధికారం. అదేవిధంగా ఏపీలోని NH16తో అనుసంధానించే ఇంటర్చేంజ్తో పాటు యుటిలిటీలతో కూడిన బ్రిడ్జెస్, అండర్ పాస్లు మరియు 6 లేన్ ఎలివేటెడ్ కారిడార్తో E3 రోడ్ విస్తరణకు సంబంధించి L1 బిడ్ను ఆమోదించేందుకు చైర్పర్సన్ అండ్ MD ADCLకు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే జగన్ లాంటి వ్యక్తులకు ప్రజలు శాశ్వత రాజకీయ సమాధి చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి కోసం రైతులు ఇచ్చిన భూములను ఎలా వాడుకోవాలో తెలియక రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన ఘనత మాజీ సీఎం జగన్దని పెమ్మసాని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. అమరావతి బిల్లు ఆగిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తూ వైసీపీ రాక్షసానందం పొందుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, ఆయన మనుషులు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి గెజెట్ నోటిఫికేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని పెమ్మసాని స్పష్టం చేశారు. అమరావతి బిల్లు అనేది చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ టెక్నికల్ ఇష్యూస్ని స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, వారి మంది మార్బల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అటు అయితే అవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు. అది ఒకటి. దాదాపు కొన్ని వేల మంది వర్కర్సు, కాంట్రాక్టర్స్ ఈ రోజున డే అండ్ నైట్ వర్క్ చేసి అమరావతిని నిర్మిస్తూ ఉన్నారు. నేను అందరికీ గుంటూరు ప్రాంత ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒకటి ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్నా నిర్మించాలన్నా ఎంతో ఎన్నో కఠోరమైన శ్రమ చేస్తే, ఎంతోమంది వ్యక్తులు కలిస్తే కానీ ఇది అవ్వదు. ఒక మహానగరాన్ని నిర్మించాలంటే, ఈ సంస్థలన్నీ తీసుకురావాలంటే స్టేటు సెంటర్లో ఎంత కోఆర్డినేషన్ అవసరమో, ఎంతమంది వర్క్ చేయాలో దయచేసి అర్థం చేసుకోండి. ఇవన్నిటినీ చెయ్యటం చేతగాకే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం బటన్ నొక్కుతా 5 సంవత్సరాల కాలాన్ని గడిపేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో అమాయకులు బటన్ నొక్కి కొన్ని పథకాలు ఇస్తే ఓట్లేస్తారు, డెవలప్మెంట్ ఎవరికి అవసరం లేదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానసపుత్రిక అయిన P4 విధానం పశ్చిమ నియోజకవర్గంలో అద్భుతంగా అమలు జరుగుతోందని ఎమ్మెల్యే గళా మాధవి సంతోషం వ్యక్తం చేశారు.
మారుతీనగర్లోని శ్రీ రామిశెట్టి రామారావు నగరపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా వైద్య శిబిరానికి ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న బంగారు కుటుంబాలు అన్నింటినీ దాదాపుగా మార్గదర్శులు దత్తత తీసుకున్నారని చెప్పారు. దానిలో భాగంగా వికాస్ హాస్పిటల్స్ యాజమాన్యం 4 కాలనీ వాసులు 1900 మందిని హెల్త్ పరంగా అడాప్ట్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ సీఈఓ సత్యప్రకాష్, డిప్యూటీ కమిషనర్ ఓబులేసు, వార్డ్ ఇన్ఛార్జ్ వీరయ్య, చాముండేశ్వరి, సుష్మా, వికాస్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. వికాస్ హాస్పిటల్ వాళ్ళు ఈరోజు మాకు ఇస్తున్న ఈ చేయూతకి అభినందిస్తూ ఇక్కడున్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి ఈ యొక్క కార్యక్రమాన్ని అని చెప్పి కోరుకుంటూ ఈ బంగారు కుటుంబాల హెల్త్ బాధ్యత అంతా కూడా వికాస్ హాస్పిటల్ది. వాళ్ళు నిరంతరం ఫాలో అప్ చేసి ఈ బంగారు కుటుంబాల్లో ఆరోగ్యవంతమైన బంగారు కుటుంబాలుగా మారేదాకా కూడా వాళ్ళు ఈ బాధ్యతను తీసుకుంటాము అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క అద్భుతమైన ప్రోగ్రాంకి మేమందరం కూడా కలిసికట్టుగా ఇటు మా నాయకులు, అదేవిధంగా అఫీషియల్స్, అదేవిధంగా మార్గదర్శులు అందరం కలిసికట్టుగా ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర ప్రదేశ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేమందరం కలిసికట్టుగా చేస్తాం. కమిషనర్ పులి శ్రీనివాసులు ఇన్నర్ రింగ్ రోడ్, రెడ్డిపాలెం, మధురానగర్, స్తంభాలగరు ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇళ్లల్లో వచ్చే వ్యర్థాలతో ఎరువు తయారు చేసేలా ప్రతి సచివాలయం పరిధిలో ప్రజలకు హోం క్లస్టర్ కంపోస్టుపై ప్రజారోగ్య అధికారులు అవగాహన కలిగించాలని, అవసరమైతే ఐటీసీ వారి సహకారం తీసుకోవాలన్నారు. అనంతరం ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ పనులను పరిశీలించి శివారు ప్రాంతాల్లో రోజువారీ చెత్త సేకరణపై ఫిర్యాదులు అందుతున్నాయని, పుష్కాట్లు లేదా ఈ ఆటోల ద్వారా ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేయాలన్నారు. ఖాళీ స్థల యజమానులను గుర్తించి శుభ్రం చేసుకోవాలని నోటీసులు జారీ చేయాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ నుండి నూతన నిర్మాణం చేస్తున్న రెడ్డిపాలెం మెయిన్ రోడ్డును పరిశీలించి విద్యుత్ స్తంభాలు వెంటనే షిఫ్ట్ చేయాలని, రోడ్డు పక్కన లో లెవెల్ లేకుండా మెరక చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భారతీయ విద్యాభవన్లో ఆర్ట్ ఎగ్జిబిషన్ను డిఆర్ఎం సుదేష్ణ సేన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం సుదేష్ణ సేన్ సభను ఉద్దేశించి ప్రసంగించారు. నేచర్ను ప్రతిబింబించేలా మౌంటైన్స్, ప్రకృతి పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరిని అభినందించారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని రామచంద్రరాజు వెల్లడించారు. విజయ్ కుమార్ 25 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గజల్ శ్రీనివాస్, రైల్వే మేనేజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. You are not a machine. You are a soul who needs music, connection, sunsets, laughter, and small pockets of joy. I'll correct that to say large pockets of joy. Prioritize them like your life depends on it, because it actually does. Life isn't meant to be a cycle of stress and survival. Pause, look up, let the sunset remind you you are here to live, not just to hustle. And with every day that we live on this planet, we need to learn to respect all the Panchapandavas, the great artists of Hindu. They are well known throughout the country. They used to conduct because all 5 of them they used to have an exclusive. Everybody has their own style. While Vijay Kumar Garu always landscapes or mountains and all nature. Recently we lost him. He used to do only horses. All his paintings are horses only. Like that, 5 of them they have their unique style. And all of them have become very famous as Panchapandavas of Hindu. Those were the days, some 25 years back.
They used to conduct exhibitions throughout. పార్టీ సిద్ధాంతాలను, భావజాలాన్ని ప్రతి కార్యకర్తకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కాఫీ కబుర్లు పేరుతో నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యకర్తలతో ఈ సమావేశం జరిగింది. శిక్షణా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అక్కడ ఎక్కువ ఓట్లు వస్తాయన్న చంద్రబాబు ప్రతి పోలింగ్ బూత్ బలోపేతం కావాలని సూచించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి మాచర్ల కోర్టులో లొంగిపోయారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు, సోదరులైన జవ్విశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులు మే 24న హత్యకు గురయ్యారు. గ్రామంలో ఆధిపత్య పోరును తమకు అనుకూలంగా మలుచుకొని జంట హత్యలకు పరోక్షంగా సహకరించారని పోలీసులు పిన్నెల్లి సోదరులను A6, A7గా చేర్చి కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కింది కోర్టు, హైకోర్టు రద్దు చేయగా సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా బెయిల్ పిటిషన్ రద్దవడంతో ఇద్దరు కోర్టులో లొంగిపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో చీకటి పాలన నడుస్తోందని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శాంతియుతంగా ఏ కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టినా దానిని అణిచివేసేందుకు అక్రమ అరెస్టులు చేయడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు కోర్టు ఆదేశాలతో ఓ కేసులో లొంగిపోతూ ఉంటే తాము వెళ్లి పరామర్శిస్తే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటని నిలదీశారు. తనకు మాజీ మంత్రి మేరుగ నాగార్జున, ఇతర వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. అధికారం ఒకరికే శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అప్పిరెడ్డి హితవు పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరిపైన కూడా ఈ నోటీసులు ఇచ్చే కార్యక్రమం, హౌస్ అరెస్టులు చేసే కార్యక్రమం అసలు ఏమిటిది? ప్రజాస్వామ్యాన్ని ఏ మూలకి ఏ పక్కకు తీసుకెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సరెండర్ అవుతూ ఉంటే మేము వెళ్ళి పలకరించకూడదా? మేము తోడుగా నిలబడకూడదా? అసలు ఏ దిశగా ఈ పరిపాలన తీసుకెళ్లాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము కూడా 2019 నుంచి 25 వరకు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాం. ఏ రోజును కూడా నేను చాలా గట్టిగా చెప్పదలుచుకున్నా, ఏ రోజును కూడా సమస్యలపైన ఉద్యమించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి యువజనులు కానీ, లేదా పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కానీ ప్రభుత్వాన్ని వేలెత్తి ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా మేము కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితులు లేవే. అసలు ఈ కొత్త సంస్కృతి ఏంటి? బోరుగడ్డ అనిల్పై మాజీ సీఎం జగన్ ప్రేమ చూపాల్సిన అవసరం ఏంటని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ నిలదీశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ ఏపీ రాష్ట్ర మాఫియా డాన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరస్తులను బయటికి తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడమే పనిగా జగన్ పెట్టుకున్నారని విమర్శించారు. ఆ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి నన్ను జైలు నుంచి రిలీజ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి, నా వెనకున్నది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన లీగల్ టీం నా కోసం పనిచేసింది అని డైరెక్ట్గా ప్రెస్ మీట్లో చెప్పాడు. అయితే అంత గొప్పగా ఈయన బయట తీసుకురావడానికి ఈ రాష్ట్రం కోసమో దేశం కోసమో పోరాడిన మహావీరుడైతే కాదు అతను. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం, ప్రజల తరపున మాట్లాడిన ప్రజా ఉద్యమకారుడు కూడా కాదు. అయితే మరి ఇలాంటి వాడిని సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారు ఎంత ప్రేమగా, ఎంత కేర్ చూపించి వాడిని బయట తీసుకురావడానికి గల కారణం, ఇంతకీ ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి చేసే పనేంటి? పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాల కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట మండలం తాడువాయి గ్రామాన్ని సందర్శించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో అత్యధిక రెవెన్యూ మరియు పింఛన్లకు సంబంధించిన సమస్యలే తన దృష్టికి వచ్చాయని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే 3 నెలల కాలంలో మరోసారి గ్రామాన్ని సందర్శిస్తానని, ఈలోగా ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. తాడువాయి గ్రామంలో 20 లక్షల సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానం వైసీపీకి అర్థం కావడం లేదన్నారు. పాలనపై అవగాహన లేకపోతే తమ ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చి క్లాసులు తీసుకోవాలని హితవు పలికారు. ఏదైనా అర్జీ రూపంలో రాసి నాకు ఇస్తే వాటి పరిష్కారం చెప్పగలమని నేను చెప్తున్నాను.
అట్లానే డెవలప్మెంట్కి సంబంధించి అన్ని గ్రామాలకు సంబంధించి ఒక డిపిఆర్ రెడీ చేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మన నియోజకవర్గం మన గ్రామాలు అభివృద్ధి దిశగా అడుగు పయనమయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నాను. క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ఈ నెల 12, 13, 14 తేదీల్లో రింగ్ రోడ్లోని సిద్ధార్థ కన్వెన్షన్లో జరగనుంది. భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన అతిపెద్ద ఆర్గనైజేషన్ క్రెడాయ్ అని మాజీ చైర్మన్ అల్లా శివారెడ్డి వెల్లడించారు. ఈ ఎక్స్పోలో బిల్డర్స్, బ్యాంకర్స్, మెటీరియల్ షాప్స్ వారు అందరూ పాల్గొంటారని తెలిపారు. ఎవరైనా ఫ్లాట్ కొనాలన్నా, బిల్డింగ్స్ కట్టుకోవాలన్నా ఈ ఎక్స్పోను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడి రాము, బి శ్రీనివాస్, బోయిన శ్రీనివాసరావు, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాపర్టీ షోలో బిల్డర్సు, బ్యాంకర్సు, అలాగే మెటీరియల్ షాపులు అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా అందరికీ కూడా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ప్లాట్లు ఎలా కొనుక్కోవాలి, మెటీరియల్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఏ టైప్ కొనుక్కోవాలి, అలాగే బ్యాంకర్స్ ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, ఏ బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ రేట్కి ఇస్తున్నారు, ఎంత అమౌంట్ ఇస్తారు, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు తిరిగి అన్ని చోట్ల తిరిగి తెలుసుకోవడం కష్టం కాబట్టి మేము ఎక్స్పో అని పెట్టి 12, 13, 14, 3 రోజులు కూడా పెట్టి ఒకే ప్లాట్ఫామ్ మీద అన్ని విషయాలు తెలుసుకునేటట్టుగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటట్టుగా మేము ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఒక ఇంటిని కొనుక్కోవాలన్నా, ఒక ఇంటిని నిర్మించుకోవాలన్నా కూడా ఈ ప్రాపర్టీ షో మీకు ఎంతో ఉపయోగపడిద్ది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ షోలో అనేక మంది బ్యాంకర్లు, అనేక మంది బిల్డర్లు, అనేక రకమైన మెటీరియల్స్ వాళ్ళు, అనగా పెద్ద బ్యాంకులు, ఎస్బీఐ కానీ, యూనియన్ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, అనేక రకమైన ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ అనేక మంది పాల్గొనడం జరుగుతుంది. అలానే పెద్ద బిల్డర్లు కూడా పాల్గొనడం జరుగుతుంది. మెటీరియల్స్, మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే మీకు ఏం మెటీరియల్ కావాలి, ఏం స్విచ్లు వాడాలి, ఏం ప్లంబింగ్ వాడాలి, అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో. మీ టైం చాలా సేవ్ అయ్యిద్ది. మీరు ఎక్కడెక్కడికో తిరిగి అది ఆ బ్యాంకుకి వెళ్ళి ఈ బ్యాంకుకి వెళ్ళే బదులు ఇక్కడికి వస్తే అందరూ ఒకే చోట ఉంటారు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. టీజేపీఎస్ మెగా స్పోర్ట్స్ మీట్ 2025 కార్యక్రమం కాలేజీ ఆవరణలో నిన్న ఈరోజు జరుగుతోంది. 2 రోజులు జరుగుతున్న మెగా స్పోర్ట్స్ మీట్లో సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, టేబుల్ టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి 9 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. గెలుపొందిన విద్యార్థులకు శుక్రవారం బహుమతి ప్రదానం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, బీవీహెచ్ కామేశ్వర శాస్త్రి, జి సునీత, అనితాదేవి, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుమారు 60 స్కూల్స్ కానీ కళాశాల నుంచి టీమ్స్ సుమారు 1000 మంది పైన స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో జూనియర్స్, సీనియర్స్ లెవెల్లో కండక్ట్ చేస్తున్నాము. అవుట్డోర్ గేమ్స్ ఉదాహరణకి కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, అదేవిధంగా ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్, ఇలాగా మొత్తం 9 విభాగాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఏర్పాటు చేసి ఉన్నాము. ఇందులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు సీనియర్స్ వింగ్గా బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, అలాగే స్కూల్లో ఉన్న 10th క్లాస్ విద్యార్థులకు జూనియర్స్ వింగ్లో కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కాంపిటీషన్స్కి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి, అలాగే వివిధ స్కూళ్ళ నుంచి, కాలేజ్ నుంచి ఫిజికల్ డైరెక్టర్స్ విచ్చేశారు. శ్యామలానగర్లో వార్డు సచివాలయ కార్యదర్శులు చేస్తున్న సర్వేలో కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొని ఆన్లైన్ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో చేపట్టిన బయోమెట్రిక్ ఆథరైజేషన్ సర్వే ఖచ్చితమైన వివరాలతో అప్లోడ్ చేయాలన్నారు. ప్రతి కార్యదర్శి తమకు కేటాయించిన క్లస్టర్లో ప్రజలకు సర్వే అంశంపై వివరించి నిర్దేశిత ఫార్మాట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. కార్యదర్శులు ఐడీ కార్డులను తప్పనిసరిగా ధరించాలని, బృందంగా సర్వేలో పాల్గొనాలన్నారు. సర్వే పర్యవేక్షణకు విభాగాధిపతులు, డిప్యూటీ కమిషనర్లను, సీనియర్ అధికారులను కేటాయించామని, తాము కూడా క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. వివరాలు ఆన్లైన్లో చేయడంలో సాంకేతిక సమస్యలు ఎదురైతే పీఎంయూ టీంతో సంప్రదించాలని తెలిపారు. ఇల్లు మ్యాండేట్ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలి సార్. 15 years తర్వాత అప్డేట్ చేయించుకున్నారు. సో మా ఓటీపీ కావాలి.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఈ నెల 13వ తేదీన జరగనుంది. బ్రాహ్మణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కళాశాలలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. 104 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు జాయినింగ్ ఆర్డర్లు కూడా ఇస్తారని సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కోనూరు సతీష్ శర్మ తెలిపారు. యువత స్కిల్ డెవలప్మెంట్ పై దృష్టి పెట్టినప్పుడే ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని హిందూ ఫార్మసీ కళాశాల చైర్మన్ జూపిడి రంగరాజు చెప్పారు. దాదాపు అన్ని రకాలైనటువంటి జాబ్స్కు ఇటు ఫార్మా, ఇంజనీరింగ్, దీంతోపాటు ఇంకా అనేక రకాలైనటువంటి జాబ్స్ క్రియేషన్లో దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కంపెనీలు ఒక చోటికి రావటం, తద్వారా దాదాపు 3,000 మంది పైన దీనికి జాబ్ సీకర్స్ రావడం జరుగుతున్నది. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాఖ్య చరిత్రలో నిలిచిపోతుంది. విద్యార్థులను కూడా మెగా జాబ్ మేళాకి 100 మెంబర్స్ని వాళ్ళు అప్పచెప్పారు. అలానే వాళ్ళ టీం అంతా కూడా, కాలేజీ పాలక వర్గం అంతా కూడా మెగా జాబ్ మేళాకు సంబంధించి సక్సెస్లో పాటుపడుతున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ కూడా సంయమనం పాటించి వారి ఎంట్రీ ఏదైతే లోపలికి రావాలో ఎంట్రీని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధాన ద్వారం నుంచి వాళ్ళు లోపలికి రావాలి. విఐపీస్ అందరూ కూడాను ఈ యొక్క విఐపీస్ మీడియా అంతా ఫార్మసీ కాలేజీ ప్రధాన ద్వారం నుంచి లోపలికి వస్తారు. ఈ నెల 14వ తేదీన గొర్లవారిపాలెంలో మాలబంధు, వనవిందు మాలల ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని మాల మహానాడు నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మాలలకు అన్యాయం జరుగుతుందన్నారు. మాలలంతా ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో పలువురికి అంబేద్కర్ సేవారత్న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రా వేణు, పల్లె మురళీకృష్ణ, దొడ్డ చిట్టిబాబు, జయసుధ, గోదా జాన్పాల్, దారా హేమప్రసాద్, పిల్లి మేరీ తదితరులు పాల్గొన్నారు. మేము గత ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం మార్చిందని చంద్రబాబు నాయుడికి ఓట్లేసి గెలిపించినందుకు ఇప్పుడు పెనం మీద నుంచి పోయిలోబడినటువంటి పరిస్థితి అయింది. మాల శాసనసభ్యులు, మాల మంత్రులకి కనీసం గౌరవం లేదు, ఉద్యోగస్తులకు కూడా గౌరవం లేని పరిస్థితి. వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా, డిమాండ్ చేస్తా, ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మాల సంఘాలు కూడా ఏకతాటిపైకి, ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమిష్టి నిర్ణయం, ఒక ఎజెండా అనేది ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళదలుచుకున్నాం. ఇది రాజకీయ సభ కాదు. మా ఆత్మగౌరవం, మాకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక తీర్మానం రాష్ట్రానికి, 2 తెలుగు రాష్ట్రాలు కూడా రానున్న రోజుల్లో మేము చేయబోయేది ఒక దిశాదిక్షుషి అవబోతుందని సందర్భంగా తెలియజేస్తూ, గుంటూరు జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని సూచించారు. సమస్య పరిష్కారానికి వాస్తవ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుటకు సామాజిక, ఆర్థిక కారణాలు, స్పష్టమైన అంశాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. కిశోర బాలికలపై దృష్టి సారించాలని, మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే చిన్నారులకు విద్యా అవకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలపై కౌన్సిలింగ్ ఇవ్వాలని, తద్వారా స్ఫూర్తిని నింపాలని తెలిపారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారణకు ప్రభుత్వం జీవో నెంబర్ 3139తో ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5
మినిమం 11,500, మాక్సిమం 15,400, మోడల్ 15,200. 273 రకం మినిమం 10,500, మాక్సిమం 14,600, మోడల్ 14,300. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. సూపర్ 10 మినిమం 10,500, మాక్సిమం 16,600, మోడల్ 16,400. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 15,500, మోడల్ 15,300 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 16,700, మోడల్ 16,500. 63 రకం మినిమం 10,500, మాక్సిమం 12,500, మోడల్ 12,300 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500 రూపాయలు, మాక్సిమం 17,000 రూపాయలు, మోడల్ 16,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,700, మోడల్ 16,500. 4,884 రకం మినిమం 11,500, మాక్సిమం 14,300, మోడల్ 13,800. సూపర్ 10 మినిమం 12,000, మాక్సిమం 16,800, మోడల్ 16,400. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000 రూపాయలు, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 10,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 16,000, మోడల్ 15,800 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,500, మోడల్ 7,300. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,600, మోడల్ 5,400. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,600. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 6,500, మోడల్ 6,000. బడిగి మినిమం 5,200 రూపాయలు, మాక్సిమం 6,700 రూపాయలు, మోడల్ 6,400 రూపాయలు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.